అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. మాఘమాసం 15వ రోజు 15వ అధ్యాయం. కృష్ణమధుడు జహ్ను మహర్షితో ఇంకా ఇలా అంటున్నారు. శ్రీహరి కథామృతానికి రోలిన పిశాచి ముక్తిని పొందినని చెప్పటం వలన నీకు శ్రీహరి కథలను వినుటయందు ఆసక్తి కలిగి ఉన్నందున మాఘమహిమతో పాటు మాధవ మహిమను తెలపటానికి నీకు మునుల కలహగాథలను చెప్పాను. అలాగే ఇప్పుడు శ్రీ విష్ణుదేవుని కథను ఇంకొకటి చెప్తాను విను అని చెప్పడం ప్రారంభించారు కృష్ణమధుడు. పూర్వము బ్రహ్మదేవుడు మహేశ్వరుడు రజోగుణము చేత తమోగుణము చేత చెలించి ఒకరికంటే ఒకరు అధికులమని అహంభావంతో కలహం పెంచుకుంటూ ఉన్నారు. నేను అన్ని లోకాలకి కర్తను, దేవతలకి ఈశ్వరుడిని, ఈ 14 లోకాలందు నాకంటే కర్త లేడు అని శివుడు బ్రహ్మతో పలికాడు. బ్రహ్మ కూడా శివునితో అలాగే అన్నాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ కలహించుకుంటూ ఉన్నారన్నమాట. ఇలా 1000 సంవత్సరాలు గడిచిపోయినాయి. వాళ్ళిద్దరి మధ్య కలహం తగ్గలేదు. వారి గర్వాన్ని అణచటానికి విరాట్ రూపుడు స్వయం ప్రభువు అయిన విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. శ్రీ మహావిష్ణువు అనేకమైన సూర్యుల కాంతితో సమానమైన కాంతి కలిగి అనేకమైన ముఖాలు, పాదాలు, చేతులు, నేత్రాలు ఇన్ని కలిగి అన్ని లోకాలందు వ్యాపించి బ్రహ్మాండానికి లోపల వెలుపల అంతా వ్యాపించి ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ శివుడు ఆ విరాట్ రూపుడైన శ్రీ మహావిష్ణువుని చూశారు. ఇన్ని రకాల ఇంత విభిన్నమైన ఈ సర్వ ప్రపంచము ఆ విష్ణుదేవుని యొక్క ఒకే ఒక దేహమందు ఉన్నది. బ్రహ్మ మహేశ్వరులు అతని చెవులు ఎందున్నారు. అట్టి మహాపురుషుని దివ్య నేత్రంతో చూసి ఒకరికంటే ఒకరు అధికులమని ప్రతిజ్ఞ చేసుకుంటున్నారు. ఎవరు ఈ మహాపురుషుని ఆదిని అంతాన్ని తెలుసుకుంటారో వాడే గొప్పవాడు, వాడే లోకాలన్నిటికీ కర్త, అధిపతి కాగలడు అని బ్రహ్మ శివుడు ప్రతిజ్ఞలు చేసుకుని అంతము లేని అనంతుని ఆద్యంతాలు చూడటానికి బయలుదేరారు. సమస్త దిక్కులయందు, భూమండలమందు, ఆకాశమందు, సమస్త ప్రదేశములందు 1000 సంవత్సరములు వెతికి శ్రీహరి ఆద్యంతములు కానక అలసిపోయి తిరిగి తిరిగి యథాస్థానానికి వచ్చి ఆ బ్రహ్మ శివుడు ఇట్లా అన్నారు. అయ్యో, 1000 దివ్య సంవత్సరాలు వెతికాము, మన ఇద్దరము గొప్పవారం కాము, కర్తలము కాము, భగవంతులం కాము. ఈ మహాపురుషుడే ప్రపంచానికి సృష్టికర్త, ఇతడే పోషించువాడు, ఇతడే లయించువాడు, గుణాతీతుడు, గురువు, రక్షించువాడును, స్వయంభువుడును, స్వయం ప్రకాశము గలవాడును, సమస్త లోకములకు అధిపతియు, దేవతలందరికీ అధిపతియు, అన్ని భూతములయందు ఉన్నవాడును అగు మహాపురుషుడు ఇతడే అని నిర్ణయించుకుని ఆ విష్ణుమూర్తి చే పొందబడిన జ్ఞానము కలవారై బ్రహ్మ శివుడు ఈ విధంగా విష్ణుమూర్తిని స్తుతిస్తున్నారు. ఓ విష్ణుమూర్తి, అనంత స్వరూప, మీ యొక్క ఘనమైన సమస్తమునకు ఆధారమైన ఆది స్వరూపమును, కోటి సూర్య ప్రభాభాసమైన తేజోవిరాజమాన స్వరూపమును కలిగి దేవతలకు ప్రభువై సకల ముని మనోవికాసమై పద్మపత్రముల వంటి కళ్ళు గలవాడై ప్రపంచానికి ఆత్మరూపువై బ్రహ్మ శివ సుర వర శ్రేణికి పూజనీయుడువై 4 వేదముల చేతను కొనియాడబడుచు పండిత ప్రకాండులచే స్తుతింపబడుచుండ నీకు అనేక వందనాలు. శ్రేష్టమైన మంత్ర తంత్ర యంత్ర బీజస్వరూపమై ప్రకాశించు నీ పాద సరోజములను సేవించువాడు నీ సన్నిధానాన్ని చేరగలడు. ఓ శ్రీహరి, నీవే త్రిలోకకర్తవు, పోషకుడవు, అంతములేని తేజము కలవాడవు, అనంతరూపుడువు, గురువునకు పరమ గురువువు, ఎవరు ఏమి అడిగినా దానిని ఇవ్వగలవాడవు, ఘనమైన సముద్రమునందు ఉద్భవించిన తులలేని రత్నము వంటి వాడవు, త్రిమూర్తి స్వరూప, దేవతల చేతను రాక్షసుల చేత కూడా పూజింపబడువాడవు, సన్మార్కుల యొక్క మనోవాంఛలను తీర్చువాడవు, స్వర్గలోక నివాసము కలవాడవు, పద్మనేత్రములు గలవ ఓ మహాదేవ, లక్ష్మీదేవికి భర్తవై రహస్య రక్షకుడవై సమస్త ప్రాణికోటి యొక్క మనోగమనుడవై పంచముఖ రూపుడువై 4 ముఖములు గలవాడవై స్థావరజంగములకు అధిపతివై మెలుగుచున్నావు. నీవే అగ్నిదేవుడవు, సూర్యుడవు, వాయుదేవుడవు, యముడవు, కుబేరుడవు, దేవతలకు అధిపతియగు దేవేంద్రుడవు, ఆదిపురుషుడవు. నీవే ఈ విధముగా సృష్టిని చేస్తున్నావు. నీవే మహదైశ్వర్యవంతుడువు, అన్ని విధములైన సద్గుణములు కలవాడువు, అన్నింటికీ నిలయమైన భూలోకమునకు ఆధారము నీవే. జరిగినది, జరుగుచున్నది, జరగబోవునది అగు కాలములందు భూత సృష్టిని గావించు ప్రభువు నీవే. అట్టి నీకు మా నమస్కారములు. ఇలా మంచి బుద్ధితో కవీశ్వరులు యోచించి
ఉత్తములలో ఉత్తముడనియు పవిత్రులలో పవిత్రుడనియు పురాణ పురుషుడవనియు అనంతుడవనియు ఆశ్రితులకు ఆదిదేవుడవనియు నిన్ను తెలుసుకుంటున్నారు. వేదస్వరూపము నీవే, తెలుసుకొనదగిన వాడవు నీవే. నీవే సర్వదిక్కుల యందు గలవాడవు. నీవే ప్రభుడవు, నీవే వైకుంఠము, నీవే రుక్కులు, వేదవాక్కులు, సర్వవేదములు. నదులయందు గంగానదియు, పర్వతములయందు హిమోత్పర్వతము, జంతువులందు సింహము, పాములందు ఆదిశేషువు, రత్నములందు వజ్రము, సముద్ర జనితములగు వానియందు చంద్రుడవు, సముద్రములందు పాలసముద్రము కూడా నీవే. అటువంటి నీకు వేల వేల వందనములు. లోకాధిపత్యము మాదే ఉన్నదని అనేక వేల సంవత్సరాల నుండి కలహించుకుంటున్నాము. నీవే స్వయం ప్రభుడవై దయాస్వరూపుడవై మా కలహాన్ని తీర్చటానికి సంకల్పించితివి. ఓ దయాసింధు, నీ దివ్య దర్శనము చేత మాకు పరిశుద్ధమైన బుద్ధి కలిగినది. నీకు వేల వేల వందనములు. ఓ జగన్నాయక, నీ యొక్క ఈ గొప్ప రూపాన్ని వదిలి సామాన్యమైన రూపాన్ని దాల్చు, మమ్మల్ని దయతో చూడుము అని పలికిన బ్రహ్మ ఈశ్వరుల వాక్కులు విని విశ్వజనకుడైన విష్ణుమూర్తి వారితో ఇట్లా అన్నారు: మహేశ, బ్రహ్మదేవ, మీరిరువురు ఇంతకాలము నుండి కలహించు విషయాన్ని విచారించి నిర్ధారణ చేయటానికై నేనీ మహారూపాన్ని దాల్చవలసి వచ్చింది. నా యొక్క ఆది అంతము లేని దివ్య రూపాన్ని చూడటానికి సమర్థత లేక నిశ్చేష్టులై మీ కలహాన్ని కట్టిపెట్టి ప్రసన్నవదనులై నన్ను స్తుతించారు. మీకు ఎందుల గట్టి కలహము కలిగిందో నేను చెప్తాను. ప్రకృతి వలన సత్వము, రజము, తమము అను 3 గుణాలు ఉంటాయి. ఆ గుణత్రయము చేత పట్టుబడిన వారికి ఏదీ కలగనేరదు. ఈ 3 గుణముల వల్లను కలుగు కర్మ విశేషాలని నేను చెప్తాను. సత్వగుణము నిర్మలమైనది కాబట్టి శాశ్వతమైన ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. ఆత్మకు సౌఖ్యకరమైన సద్గుణజాలమును కలిగించి జ్ఞాన సంపాదన చేయించి పరలోక సుఖాన్ని ఇస్తుంది. పరమేశ్వర పరధ్యానాశక్తి కలిగిస్తుంది. ఇక రజోగుణము రాగము వలనను ఆశ వలనను కలుగుతున్నది. కాబట్టి ఆత్మకు యత్నము చేత కర్మ సంగమం కలుగుతుంది. స్వకీయమైన రూప సంపదను మట్టుపరిచి కేవలము ఇహపరార్థ కర్మలయందు ఆసక్తిని కలిగిస్తుంది. తర్వాత తమోగుణము కేవలం అజ్ఞానం వలన కలుగుతున్నది. సమస్త ప్రాణులను అజ్ఞానమున ముంచి మంచి చెడ్డ వివేకాన్ని నశింపచేస్తుంది. తమోగుణము జడజన్యమొగుట వలన ఆత్మను ప్రమాదము, బద్ధకము, నిద్ర అనే దుశ్చేష్టల యందు ప్రసరింపచేస్తుంది. ప్రయత్నము చేసి చేయవలసిన కృత్యాన్ని మరిచిపోవుట ప్రమాదం అంటారు. చేయవలసిన కార్యాన్ని అశ్రద్ధ చేసి చేయలేకపోవటాన్ని బద్ధకం అంటారు. బుద్ధి నశించి చేయవలసిన దానిని విడిచిపెట్టి ఉండటాన్ని నిద్ర అంటారు. ఈ 3 గుణముల యొక్క కట్టుబాటు ఇంద్రియ సుఖముల యందు ఆసక్తి చేతను, రాగోదయము చేతను, బుద్ధి మాంద్యము చేతను, ప్రమాదము, బద్ధకము, నిద్రల చేతను ఆత్మకు కలుగుతున్నది. బ్రహ్మవేత్తలు ఈ 3 గుణముల యొక్క మార్పులకు లోనుగాక గుణదోషాలను త్యజించి ఆత్మానుభూతి అందే ఉంటారు. ఇక రజోగుణ తమోగుణ మహిమలు ఎలా ఉంటాయి అంటే, నేనిప్పుడు నా కోరికను తీర్చుకోగలను, నా దగ్గర ధనం ఉంది, నాకు తృప్తి కలుగుతుంది, ఇంకా ధనం వస్తుంది, శత్రువుని ఇప్పుడు చంపేశాను, ఇంకా కొందరు శత్రువులను చంపగలుగుతాను, విద్య చేతను సంపదల చేతను కూడా నేనే దేవుడిని, భోగములను సుఖములను పొందువాడను, పుత్ర పౌత్రాది సంతానవంతుడను, ధనవంతుడని, బలవంతుడని, సుఖవంతుడని, గొప్ప వంశమందు పుట్టాను, నాతో సరిసమానుడు లేడు అని తనను గురించి చెప్పుకుని ఆనందించు మాటలన్నీ రజోగుణ తమోగుణముల యొక్క మహిమ. కాబట్టి మీరు రజోగుణ తమోగుణముల చేత కట్టుబడ్డారు. ఆ ప్రభావం వలన మీరు కలహించుకుంటున్నారు. ఆ గుణమహిమ వలన మీ కలహం బలమై వృద్ధిగాంచింది. మొట్టమొదట అంతా చీకటి నిండి ఉండి పంచభూతములు లేక నేను సృష్టి చేయటానికై నా శక్తి చేత బంగారు గోళము వలె ఉండి కొంతకాలానికి అవయవ స్ఫుటము కలిగి కార్యకర్మల నిమిత్తమైన 3 రూపాలుగా ఏర్పడ్డాను. ఆ రూపాలే మీరిరువురు నేను అయి ఉన్నాం. సృష్టి స్థితి లయములకు కారణభూతులమయ్యాము. సృష్టి చేయువాడు బ్రహ్మ, పోషించువాడు విష్ణువు, నాశనము చేయువాడు శివుడు. కాబట్టి ఒకే గోళము నుండి బయలువెడలిన మీ ఇద్దరికీ భేదమే లేదు. ఆది అందు లేని భేదము ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మదేవ, నీవు ప్రభువువు, అన్ని ప్రాణులకు సృష్టికర్తవు, స్వాధ్యక్షుడివి, వేదాలకు స్థానభూతుడివి, యజ్ఞములకు అధిపతివి, అందరినీ రక్షించువాడవు, సర్వలోకములకు సంపదనిచ్చువాడవు. నీవు స్వకీయమైన శక్తి చేత యోగాన్ని పొంది నా గర్భమందుండి యాచన చేసి
బాలారుణ భాస్కర సమానుడవై నాభికమలమందు పుట్టావు. ఇలా మీకు భేదము కలదను వాదము వ్యర్థం. నీకును నాకును భేదం లేదు. నేను ఒకటిగా కనిపించినను బహుధా ఉన్నాను. నీవు అందరినీ సురలను మునులను కూడా రక్షించి వారి చేత వందనములను కొనువాడవు అని పురుషోత్తముడు, అంత శక్తి స్వరూపుడు అయిన శ్రీహరి బ్రహ్మదేవునితో ఇలా చెప్పి మరలా శివునితో ఇలా పలికారు. ఇంతటితో మాఘమాసంలో 15వ రోజు 15వ అధ్యాయం సంపూర్ణం.